ఉత్తరం వైపు పడుకోవద్దు, ఉత్తరం వైపు తలపెట్టదు, ఉత్తరం వైపు తలపెట్టదు, ఒకటే గొడవ. ఎందుకు చెప్పరు? మనం ఉత్తరం వైపు తలపెట్టుకుంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి, దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి. తేడా గమనించండి. ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి, దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి. ఎందుకంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు ఎందుకు వస్తాయి? భౌతికం, వాస్తు. భారతదేశం హిమాలయ పర్వతం ఉంది, చలిగాలులే వస్తాయి. దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు ఎందుకు వస్తాయి? దక్షిణ ప్రాంతం అంటే కేరళ, మలయ పర్వతం. అందుకే మలయాళం అంటారు. మలయ పర్వతం నిండా మంచి గంధపు చెట్లు ఉన్నాయి. అక్కడి నుంచి మంచి చల్లని గాలులు వస్తాయి, మంచి గంధపు గాలులు అన్నీ వస్తాయి. అందుకే మనకు వాస్తులో ఇల్లు కట్టుకునేటప్పుడు దక్షిణం వైపు పెట్టండి, దక్షిణం వైపు తెరిపి ఎక్కడ ఇప్పుడు గోడ పక్కన గోడ కట్టి అపార్ట్మెంట్ పెట్టేవాయి. తెరిపి ఎక్కడ వాడి గాలి మనకి, మన గాలి వాడికి, మొత్తం పోయింది. ఇక్కడ ఎటు చూసినా వడగాలే. కానీ అది పెట్టుకుంటాం మనం. ఉత్తరం వైపు తలపెట్టుకో, ఏం కాదు, ఎక్కడైనా పెట్టుకో, అడ్డంగా పెట్టుకో. ఎప్పటికప్పుడు ఆచార సంప్రదాయాల యొక్క అర్థం ఏమిటో తెలుసుకుని పాటించకపోతే అవన్నీ మడ్డిబారిపోతాయి, గుడిగట్టుకుపోతాయి. ఇంకా గుడి నమ్మకం కింద మిగులుతుంది.